నోర్వేకి స్వాగతం. నిన్న డ్రిఫ్ట్ వాచింగ్ లో మొదటి మెథడ్ చూసాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మ్యాన్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. మ్యాన్ అంటే ఏంటి? మ్యాన్ అంటే ఏమిటి? మ్యాన్ అంటే దాని గురించి ఆలోచిస్తూ ఎలా డ్రిఫ్ట్ అవుతాము ఇది చూపిస్తున్నాను. మ్యాన్ అంటే మనిషి. మ్యాన్ అంటే ఏమిటి? మనిషి. కళ్ళు, ముక్కు, చెవు, తలకాయ, చేతులు, కళ్ళు ఉండే మన కళ్ళు, ముక్కు, చెవు, చేతులు, కాళ్ళు అనేవి జంతువులతో ఉన్నాయి కదా. కోతికి ఇంచుమించు మనిషిలాగానే చేతులు కాళ్ళు ఉంటాయి కదా, పోనీ మిగతా జంతువులు కాకపోయినా. అంటే కోతి మనిషి ఒకటేనా? డార్విన్ చెప్పినట్టుగా కోతి నుండి మనిషి పుట్టినట్టు కరెక్టేనా? ఇప్పుడు డార్విన్ గురించి ఎందుకు? సో మనిషి అంటే ఏమిటి? మ్యాన్ అంటే ఆ ఏదైనా మనిషి గురించి అంటే మనం డిక్షనరీ చూస్తుంటాం కదా. డిక్షనరీలో చూద్దాం ఉండు అని డిక్షనరీ పుస్తకం తీసుకుంటున్నాడు. ఆ డిక్షనరీ చాలా ఇంపార్టెంట్. ఇటు ఏ పదానికైనా అర్థాలు రాసి ఉంటాయి. గమ్మత్తుగా ఏమిటో మనం ఆ పదాన్ని వేరే భాషలో చెప్పేసి అదే అర్థం అని చెప్పేస్తుంటాం. ఎందుకని మాన్ అనగానే మనిషి అంతకంటే ఏముంది అన్నట్టుగా భాష మార్చి అదే పదం వాడా. కానీ మనిషి అంటే ఏమిటో చెప్పలేదు. హిందీలో చెప్పి మనిషి అనొచ్చు కదా. భాష మార్చి చెప్తే అర్థం చెప్పినట్టు కాదు. లేదు అర్థమైంది చెప్పేసినట్టుగా ఫీల్ అవుతుంటాం మనం భాష మార్చి. ట్రాన్స్లేషన్ చేయటం వేరు, దాన్ని అర్థం చేసుకోవటం వేరు. సరే డిక్షనరీలో చూద్దాం. డిక్షనరీలో ఏం రాశాడు? డిక్షనరీలో స్పెల్లింగ్స్ అన్ని భలే ఉంటాయి కదా. నాకు కొంచెం స్పెల్లింగ్ లో అప్పుడప్పుడు తప్పులు వస్తుంటాయి ఎక్కువ. నాకే కాదు, నేను అంతకుముందు ఇంకా ఇండో జర్మన్ యాంటీబయాటిక్స్ అనే కంపెనీలో పనిచేశాను. అక్కడ స్టెనో ఉండేది. ఆ స్టెనోకి లెటర్ చెప్పాలంటే మనకి స్పెల్లింగ్ డౌట్లు వస్తుంటాయి. మనకి ఎంత స్పెల్లింగ్ డౌట్లు వచ్చేట్టుగా మాట్లాడుతుంది. మరి స్టెనో ఎలా పాస్ అయిందో తెలియదు కానీ అది ఒక సెంటెన్స్ రాసిందంటే కనీసం 2 తప్పులు ఉంటాయి దాంట్లో. స్పెల్లింగ్ తప్పులు ఉంటాయి కానీ మనిషి మటుకు అందంగానే ఉంటుంది. చక్కగా డ్రెస్ వేసుకుంటుంది. ఆ గుండ్రంగా మొహం ఉంటుంది, చిన్నటి ముక్కు ఉంటుంది. ఆ ఎందుకేంటి? నేను మ్యాన్ గురించి ఆలోచించాలి కదా. ఎందుకు డ్రిఫ్ట్ అయ్యాను? ఓహోహో, అమ్మాయి స్టెనోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళాను నేను. డిక్షనరీ చూస్తాను. డిక్షనరీలో ఏమని రాశాడు? ఏ హ్యూమన్ బీయింగ్ ఈస్ distinct from lower animals and from angels or divine beings with intellectual qualities peculiar to man. సో వీడు హ్యూమన్ గురించి చెప్తున్నాడు. హ్యూమన్ గురించి చెప్తున్నాడు. హ్యూమన్ మ్యాన్ ఒకటి కాదా? హ్యూమన్ వేరు, మ్యాన్ వేరా? ప్రతి మ్యాన్ హ్యూమన్ కాదంటావా? ఈ పక్కన ఏదో ఫ్రేజ్ రాస్తుంది ఏంటి? సగం మనిషి ఏమిటి అర్థం కాలేదు. ఏంటిది ఆఫ్ మ్యాన్? పెళ్లి కాని వాడిని ఆఫ్ కానీ పెళ్లి అయిన వాడిని ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళందరూ ఆఫ్ నేను ఆఫ్ మ్యాన్ గురించి ఆలోచిస్తున్నాను ఏమిటి? మ్యాన్ కదా నేను ఆలోచించవలసింది. మళ్ళీ సెల్ఫికేషన్ అయిపోతాం. హ్యూమన్ బీయింగ్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ యానిమల్స్ అండ్ ఫ్రమ్ ఏంజల్స్. మనుషులు లోవర్ యానిమల్స్ కంటే డిస్టెన్స్ రా. అంటే హయ్యర్ యానిమల్స్ ఉంటాయా? హ్యూమన్ కంటే హయ్యర్ యానిమల్స్ ఉంటాయా? మరి వాటి క్యాపబిలిటీస్ ఎలా ఉంటున్నాయి? వాటి క్యాపబిలిటీ కంటే మన క్యాపబిలిటీ తక్కువగా ఉంటుంది కదా. ఆకాశంలో ఎగిరే గద్ద చాలా షార్ప్ గా నీళ్ళలో ఉండే చేపను చూడగలుగుతుంది. మనం అలా చూడగలమా? ఇంకా టైగర్ పరిగెత్తినంత స్పీడ్ తో మనం పరిగెత్తగలమా? మనకంటే క్యాపబిలిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. మరి అలా హయ్యర్ యానిమల్స్ ఉన్నారా? యానిమల్స్ కంటే డిస్టెంట్ ఉన్నాడు. ఏ విధంగా డిస్టెంట్? నేను అందరూ బయాలజీ గురించి ఆలోచిస్తున్నానండి. దాని గురించి కదా. సరే అంటే యానిమల్ కానివాడు అని చెప్పచ్చు. అలాగే యాంజిల్ కూడా కాపాడు డిస్టెన్స్ ఉందా? అంటే యాంజిల్ అంటే ఎవరు? నెలతో కరెస్పాండింగ్ గాలిలో పక్కన ఎగిరిపోతుంటాయి వాళ్ళ. లేకపోతే పైన కిరీటం పెట్టుకుని నగలు వేసుకొని రకరకాల పట్టు వస్త్రాలు కట్టుకొని డ్యాన్స్ చేస్తారు సినిమాలో వాళ్ళ. బెంగాల్ సినిమాలో ఆ పాట బాగుంటుంది. ఓహో, ఆ, బాగుంటుంది.
అనమాట. నేను మ్యాథ్ గురించి ఆలోచిస్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి వెళ్ళానంటే మళ్ళీ అక్కడ ఆలోచన. సో మ్యాన్ ఈజ్ ఫ్లోరింగ్ అంటే డివైన్ బీయింగ్ ఉంటాయా? మనిషి డివైన్ బీయింగ్ అవగలుగుతాడా? మనిషి డివైన్ వేరు వేరా? ఉం? ఈ డివైన్ బీయింగ్స్ అంటే ఏమిటి? బిజినెస్ కింద నడుస్తున్నట్టుంది డిగ్నిటీ మీద. అంటే గుడికి వెళ్తాం, దండం పెట్టాం, డివైన్ బీయింగ్ అంటే విత్ ఇంటెలెక్చువల్ క్వాలిటీస్. కొన్ని ఇంటెలెక్చువల్ క్వాలిటీస్ అన్నాడు కదా, కొన్ని డివైన్ బీయింగ్ ఒక పురాణాలు అంటే మన ఇంటెలిజెంట్ అనిపించలే కొన్ని కొన్ని విషయాల్లో. ఏదో తన కూర్చిపోతుందని చెప్పి రామని పంపించాడు. ఇక్కడ పిలిచే అమ్మాయిలు వచ్చేసి ప్రస్తుతానికి ఏంటి త్వరగా ఇవ్వట్లేదే. మన ఇంటెలెక్చువల్ క్వాలిటీ వాడి టైంలో వాడు డివైన్ ఎలా అయ్యాడు? నేను మ్యాన్ గురించి ఆలోచించాను కదా. సో డివైన్ క్వాలిటీ డిస్టింక్ట్ అవుతాడు వాడు, ఫ్రాంకిల్ డిస్టింక్ట్ అవుతాడు, నోయన్ డిస్టింక్ట్ అవుతాడు వాడు. అంటే ఇంటెలెక్చువల్ క్వాలిటీస్ వాడు కొన్ని ఇంటెలెక్చువల్ క్వాలిటీస్ అండ్ ఏమిటి పిక్చర్ మ్యాన్ ఉంది అసలు మన. సో ఇలా ఉందన్నమాట. ఇంట్లో చూడండి మ్యాన్ గురించి వస్తుంటే ఎన్నిసార్లు మీకు తెలుస్తుంది కదా. సో మ్యాన్ గురించి మాట్లాడుతూ డిక్షనరీ గురించి వెళ్ళాము. డిక్షనరీ నుండి ఎప్పుడో ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఏమో 36 ఏళ్ల క్రితం పనిచేస్తున్న ఒక ఈ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు ఉన్న స్టెనోగ్రాఫర్ గుర్తుకొచ్చింది. సో స్టెనోగ్రాఫర్ ఎందుకు గుర్తుకొచ్చింది అంటే ఇది లోపల ఆ ఫాసన్ ఆఫ్ సెక్స్ అనేది డ్రైవ్ చేసింది అనమాట ఆ డ్రిఫ్ట్ కి. సో అలా పట్టుకోగలగాలి, ఒక్కొక్కదాన్ని పట్టుకోగలగాలి. నెక్స్ట్ అలాగే ఫుట్ మ్యాన్ అనగానే పెళ్ళైన వాడు హాఫ్ మ్యాన్ అనుకుందాం, పెళ్ళిగాని వాడు ఎందుకు హాఫ్ మ్యాన్ అన్నట్టుగా కొంచెం కోపం డ్రైవ్ చేసింది అక్కడ. అంటే పెళ్లి కాకపోతే వాడు హాఫ్ మ్యాన్ అనేది ఒక కోపం నుంచి వచ్చింది. ఇలాగా ఆ థాట్ మెయిన్ థాట్ కి డ్రిఫ్ట్ అయిపోయి ఇంకో ట్రాక్ లోకి వెళ్ళిపోయిన థాట్ వస్తుంది కదా. ఆ థాట్ దేని నుంచి ప్రాంప్ట్ అయింది అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఫియర్ నుండో, డిజైర్ నుండో, లేకపోతే యాంగ్రీ నుండో, లేదా గ్రీడ్ నుండో, లేకపోతే ఎన్వీ నుండో, లేదా జెలసీ నుండో, లేదా ఎగోతోనో, లేదా నీ పొజిషన్ తోనో, దేంతో దాంతో ఐడెంటిఫై అవుతుంది. దాని గురించి ఇదన్నమాట ప్రాసెస్. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో ఇక్కడ మ్యాన్ గురించి నాకు తెలుసా, నేను మ్యాన్ అంటే ఏంటి డెఫినేషన్ నేను చెప్పగలుగుతాను లేదా అనేది పాయింట్ కాదు. అలాగే ఇదంతా చెప్పిన తర్వాత నేను డ్రిఫ్ట్లు అక్కడక్కడ రివైజ్ చేయడానికి ట్రై చేశా. సో ఏం గుర్తున్నాయో అవి రివిజన్ చేశా. అన్ని డ్రిఫ్ట్లు నేను చెప్పగలిగి ఉండొచ్చు, 3-4 చెప్పా. డ్రిఫ్ట్స్ తీసుకుంటే ఇదంతా రికార్డ్ చేసింది నేను మళ్ళీ పెట్టి యాక్చువల్ డ్రిఫ్ట్స్ నోట్ చేసుకుంటే 3 కంటే ఎక్కువ వచ్చి ఉంటాయి. టోటల్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్ని డ్రిఫ్ట్లు గుర్తుపడటం కాదు, అసలు మెయిన్ సబ్జెక్ట్ గురించి నువ్వు విజ్ఞానం సేకరించడం కాదు. బట్ కానీ దీన్ని డ్రిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోతుంది ఎవరై అంటే నీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ లో ఉన్న వాసనస్. సో నీ యొక్క అస్మిత స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ లో ఆల్రెడీ ఏమున్నాయి మ్యాగ్నెటిక్ పాయింట్స్, ఏ ఇంపల్స్ ని మాత్రమే అవి సెలెక్ట్ చేసుకుంటుంటాయి. సో ఏ ఇంపల్స్ ని సెలెక్ట్ చేసుకుంటాయి మ్యాగ్నెటిక్ పాయింట్స్ మీద ఆధారపడతాయి. ఇంకా మ్యాగ్నెటిక్ పాయింట్ లో పర్సంటేజ్ తెలిస్తే అప్పుడు వాటిని కరెక్ట్ చేసేందుకు మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట ప్రాసెస్. సో డ్రిఫ్ట్ వాచింగ్ ఈ ఎగ్జాంపుల్ తో మీకు అర్థమై ఉంటుంది. గో హెడ్.